హలో, వెల్కమ్ టు బైట్ బడీ. ఈరోజు ఈ వీడియోలో ఎక్సెల్లో ఫార్మేటింగ్ అనే ఒక టాపిక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అసలు ఫార్మేటింగ్ అంటే ఏంటి, ఫార్మేటింగ్ టెక్స్ట్ అంటే ఏమిటి అంటే ఏదైనా టెక్స్ట్ మనం ఎంటర్ చేసామనుకోండి ఎక్సెల్లో, దాని యొక్క అపియరెన్స్ని మనం మార్చితే దాన్నే మనం ఫార్మేట్ చేయడం అని అంటారు, ఫార్మేటింగ్ చేయడం అంటారు. అంటే ఒక టెక్స్ట్ యొక్క ఒక రేంజ్ ఆఫ్ సెలెక్టెడ్ టెక్స్ట్ ఆర్ ఎనీ టెక్స్ట్, మనకు కావాల్సిన టెక్స్ట్ని మనం ఎలా కావాలంటే అలా దాని యొక్క అపియరెన్స్ని మార్చితే అది ఎలా మార్చవచ్చు అంటే ఆ టెక్స్ట్ని ఫార్మేట్ చేయడం ద్వారా మనం దాని యొక్క అపియరెన్స్ అయితే మార్చవచ్చు అనమాట. దాన్నే ఫార్మేటింగ్ అంటారు. మరి ఫార్మేటింగ్ చేయాలి ఒక టెక్స్ట్ని అంటే ఫస్ట్ మనకి ఒక సింపుల్ ఒక షార్ట్కట్ కీ అయితే ఉంటుంది. అందులోనే మనకి అన్ని ఫార్మేటింగ్ రిలేటెడ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓకే, సో అండ్ ఇక్కడ మనకి రిబ్బన్స్లలో కూడా కనిపిస్తాయి. సరే, నేనేం చేయాలనుకుంటున్నా అంటే ఒక టేబుల్ అయితే తీసుకుంటున్నాను, ఒక ఎంప్లాయీకి సంబంధించిన టేబుల్ అయితే తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఒక ఎంప్లాయీకి సంబంధించిన నేమ్ అనేది కావాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎంప్లాయీ నేమ్ని టైప్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆ టెక్స్ట్ అనేది సెల్ దాటి వెళ్తుంది. ఓకే, ఒక సెల్లో టైప్ చేసినప్పుడు దాన్ని దాటి వెళ్తుంది. అంటే యాక్చువల్గా మనకి ఆ టెక్స్ట్ అనేది ఈ సెల్లో మాత్రమే ఉంటుంది, అంటే B3లో మాత్రమే ఉంటుంది. మీరు ఈ సెల్ని సెలెక్ట్ చేసుకుంటే కనిపిస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ C3ని సెలెక్ట్ చేసుకున్నానో ఈ సెల్ అనేది ఎంటీగా ఉంది. యాక్చువల్గా ఈ సెల్లో ఏం లేదు, బట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది అంతే. యాక్చువల్గా అది ఉంది మాత్రం B3లో మాత్రమే, ఆ సెల్ అడ్రస్లో మాత్రమే ఉంది. యాక్చువల్గా అలా ఉండొద్దు. నాకు ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఈ కాలం ఏదైతే ఉందో ఈ కాలం యొక్క విడ్త్ని పెంచుకోవచ్చు, లేదంటే ఇదే సెల్లో మనకి రో యొక్క హైట్ పెంచుకుంటూ మనం ఆ ఎంప్లాయీ నేమ్ అనేది మొత్తం వచ్చేలా చేయొచ్చు. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఈ సెల్లో అది 2 లైన్స్లో రావాలి. సో అది కూడా ఒక రకమైన ఫార్మేటింగే అనమాట. సో దానికోసం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి ఒక షార్ట్కట్ కీ అయితే ఉంది. నేను చెప్పే ఏదైతే షార్ట్కట్ కీ ఉందో అది మ్యాక్సిమం ఫార్మేట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఆ ఒక్క షార్ట్కట్ కీ తెలిస్తే మనకి ఎక్సెల్లో మీరు ఎలాంటి టేబుల్ ఎలాంటి ఫార్మేట్ అయినా చేయొచ్చు అనమాట. ఓకే, సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఏ సెల్ని మీరు మోడిఫై చేయాలనుకుంటున్నారో ఆర్ ఒక రేంజ్ ఆఫ్ సెల్స్ని మోడిఫై చేయాలనుకుంటున్నారో ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ సెల్ అనేది ఆల్రెడీ సెలెక్టెడ్. ఓకే, సో నేను సింపుల్గా కీబోర్డ్లో ఏం ప్రెస్ చేస్తున్నానంటే Ctrl+1 అని ప్రెస్ చేస్తున్నాను. Ctrl+1 ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది. సో దట్ ఈస్ ఫార్మేట్ సెల్స్. సో సెల్స్ అనమాట, ఫార్మేట్ సెల్స్ అంటే సెల్స్కి రిలేటెడ్ ఫార్మేట్ చేయాలనుకున్నప్పుడు, అంటే అందులో ఉండే టెక్స్ట్ కావచ్చు ఎనీథింగ్. సో మనం ఫార్మేట్ చేయాలనుకున్నప్పుడు ఈ Ctrl+1 అనేది ప్రెస్ చేస్తాం. సో డైరెక్ట్గా నేను ఇక్కడ ఒక టేబుల్ని తీసుకున్నాను అండ్ దాన్ని డైనమిక్గా నేను చేయాలనుకుంటున్నాను, అంటే మోడిఫై చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఫార్మేట్ ఈజ్ నథింగ్ బట్ మోడిఫైయింగ్ అనమాట. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తానంటే అలైన్, ఇక్కడ పైన ట్యాబ్స్ ఉన్నాయి, నెంబర్ ట్యాబ్, అలైన్మెంట్, ఫాంట్, బార్డర్, ఫిల్, ప్రొటెక్షన్. సో అలైన్మెంట్ ట్యాబ్లోకి వెళ్తున్నాను. సో సింపుల్గా ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి, ఏ సెల్లో అయితే మనం టెక్స్ట్ని టైప్ చేస్తున్నామో అక్కడ మనకి వర్డ్స్ ఉన్నప్పుడు నాకు నెక్స్ట్ లైన్లో రావాలి, ఒకటే సెల్లో నెక్స్ట్ లైన్లో రావాలి. సో అలాంటప్పుడు మనం యూస్ చేయాల్సిన షార్ట్కట్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ ఏంటి అంటే ర్యాప్ టెక్స్ట్. సో ర్యాప్ టెక్స్ట్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను, సింపుల్గా ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, సో ఎంప్లాయీ నేమ్ ఇక్కడ 2 లైన్స్లో వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ మనం కాలం సైజ్ పెంచుకోవడం బెస్ట్, బట్ ఆప్షన్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఎంప్లాయీ నేమ్ అయితే ఇచ్చేసాను. సరే, ఇంకా అసలు ఈ ఎంప్లాయీ రిలేటెడ్ టేబుల్కి సంబంధించిన ఇంకా ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయి అనేది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను ఏం తీసుకుంటా అంటే బేసిక్ శాలరీ అనేది తీసుకుంటాను. సో నేను ఒకేసారి అన్నిటినీ ర్యాప్ టెక్స్ట్ చేసేస్తాను. ఓకే, సో బేసిక్ శాలరీ తీసుకున్నాను. తర్వాత సో ఓకే, దానికన్నా ముందు డెసిగ్నేషన్ తీసుకుంటాను అండ్ బేసిక్ శాలరీ. తర్వాత నెక్స్ట్ ఇక్కడ అలవెన్సెస్ అనేవి ఉంటాయి, మేబీ లైక్ డిఏ, హెచ్ఆర్ఏ అండ్ సో ఇదేంటి అంటే మనకి గ్రాస్ పే అని చెప్పొచ్చు ఆర్ గ్రాస్ శాలరీ అని చెప్పొచ్చు.
సో ఇంకా మనం కావాల్సినవి యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకేమైనా డిడక్షన్స్ ఉంటే ఇక్కడ రాయొచ్చు. అండ్ పిఎఫ్ ఆర్ వీ కెన్ రైట్ ట్యాక్స్. ఓకే, ఈ మనకి ఏదైనా ట్యాక్స్ ఉంటే ట్యాక్స్. తర్వాత ఫైనల్గా మనం ఏంటంటే ఇక్కడ నెట్ శాలరీ అనేది తీసుకుంటాం. ఓకే, నెట్ శాలరీ రైట్. సో ఇవి నాకు ఈ ఎంప్లాయీకి సంబంధించిన టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ అనమాట. సరే, ఇప్పుడు నేనేం చేస్తాను, ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాను. అంటే మనకి రేంజ్ ఆఫ్ సెల్స్ అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఒక సెల్ మధ్యలోకి తీసుకెళ్ళండి మౌస్ పాయింటర్ని, అక్కడ క్లిక్ చేసి పట్టుకోండి మౌస్ లెఫ్ట్ బటన్తో, అలాగే క్లిక్ చేసి పట్టుకొని డ్రాగ్ చేయండి. మీకు ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ క్లిక్ అనేది వదిలేసేయండి. రైట్. సో ఇప్పుడు నేను Ctrl+1 అనేది ప్రెస్ చేస్తున్నాను, అలైన్మెంట్లోకి వెళ్తున్నాను. ర్యాప్ టెక్స్ట్ మీద ఒక్కసారి క్లిక్ చేసేయండి, సింపుల్గా ఓకే చేసేయండి. సో అన్నీ మనకి ఏంటంటే టెక్స్ట్ అనేది వేరే సెల్కి వెళ్ళిపోకుండా అక్కడే మనకి సెట్ అయిపోతుంది అనమాట. ఇంకా మీకు ఇక్కడ ఒకవేళ కాలం యొక్క విడ్త్ని మీరు మార్చుకోవాలనుకుంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా మార్చుకోవచ్చు. ఓకే, సో ఎంప్లాయీ నేమ్స్ పెద్దగా ఉంటాయి కాబట్టి నేను కాలం సైజ్ పెంచుతున్నాను. అండ్ వచ్చేసి ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ చిన్నగా ఉంటుంది. అండ్ బేసిక్ శాలరీ ఓకే, అండ్ గ్రాస్ శాలరీ, సో దిస్ ఈజ్ ఓకే. కాలం సైజెస్ అనేవి ఓకే. బట్ ఏంటంటే నాకు కావాల్సింది ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏవైతే డిడక్షన్స్ ఉన్నాయో ఈ డిడక్షన్స్ అనేవి నాకు అంటే నాకు ఒక స్పెసిఫిక్గా ఈ రెండింటికి ఒక హెడ్డింగ్ అనేది కావాలి. ఇవి రెండు కలిపి డిడక్షన్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఈ రెండు సెల్స్ని ఒక సెల్ చేసి దానికి హెడ్డింగ్ వచ్చేసి మనకు ఓకే ఇక్కడ అడిషన్స్ కాబట్టి అడిషన్స్ అనేవి రావాలి. ఓకే, సో దానికోసం సేమ్ ఇక్కడ నాకు రెండు సెల్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ Ctrl+1 ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి దానికి మనం ఏం చేయాల్సిన ఆప్షన్ మెర్జ్ సెల్స్, అలైన్మెంట్లోనే మనకి మెర్జ్ సెల్స్ అనేది ఉంటుంది. సింపుల్గా ఓకే చేసేయండి. సో చూడండి, రెండు సెల్స్ కాస్త సింగిల్ సెల్ అయిపోయాయి. మీరు ఎన్ని సెల్స్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని సెల్స్ ఒకే సెల్ అయిపోవాలంటే మెర్జ్ సెల్స్ చేయాలి. సో ఇవన్నీ మనకి అడిషన్స్, అంటే ఇక్కడ శాలరీకి యాడ్ చేయాల్సినవన్నీ అడిషన్స్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ మనకి డిడక్షన్స్. సో ఇక్కడ కూడా ఉంటుంది ఆప్షన్ చూడండి, మీకు మెర్జ్ అండ్ సెంటర్ అని ఉంది కదా ఇక్కడ హోమ్లో. ఇక్కడ మెర్జ్ అండ్ సెంటర్ మీద క్లిక్ చేసినా కూడా మనం ఆ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ డిడక్షన్స్. ఓకే రైట్. సో ఇక్కడ అడిషన్స్ ఉన్నాయి, డిడక్షన్స్ ఇక్కడ రెండు ఉన్నాయి. ఓకే బాగుంది. బట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇదంతా మనకి ఎలా రావాలి, ఒక్కటే రోలో వచ్చినట్టుగా రావాలి. ఇవన్నీ కలిపి నేను ఏదైతే పార్ట్ సెలెక్ట్ చేసుకున్నానో ఇదంతా ఒకటే రోలా కనిపించాలి. బట్ ఇక్కడ 2 rows లాగా కనిపిస్తున్నాయి చూడండి, 2 rows లాగా కనిపిస్తున్నాయి. అంటే మనం ప్రింట్ చేసేటప్పుడు ఇవన్నీ రావు అంటే మనం ఫస్ట్ అయితే మనం కనిపించడానికైతే ఒకటే రోలో ఉన్నట్టుగా కనిపించాలి. సో దానికోసం నేను చేయాలనుకుంటున్న ఆప్షన్ సేమ్ మెర్జ్ అండ్ సెంటర్ యూస్ చేస్తాను, అదర్వైజ్ మెర్జ్ అనేది యూస్ చేస్తాను. ఈ రెండు సెల్స్ అనేది ఇలా కనిపించొద్దు, ఈ రెండు సెల్స్ని సెలెక్ట్ చేసుకొని మెర్జ్ అండ్ సెంటర్ చేస్తున్నాను. ఇలా మనం మెర్జ్ అనేది చేయొచ్చు అనమాట, అంటే సెల్స్ని మెర్జ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే ఓకే. అండ్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ ఈ గ్రాస్ శాలరీ ఇది చేస్తున్నాను అండ్ నెట్ శాలరీ. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒకే సెల్లో ఒకటే రోలో మనకి ఈ హెడ్డింగ్స్ అన్నీ ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. బట్ ఇంకా అది అంత పర్ఫెక్ట్గా కనిపించట్లేదు. ఓకే, సో అది ఎందుకు పర్ఫెక్ట్గా కనిపించట్లేదు? సో ఇప్పుడు నేను Ctrl+1 అనేది ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ అయితే అర్థమైపోయాయి, ర్యాప్ టెక్స్ట్ అండ్ మెర్జ్ సెల్స్ అనేది అర్థమైపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే మనకి అలైన్మెంట్ అనేది ఉంటుంది. సో అలైన్మెంట్, వాట్ ఈజ్ అలైన్మెంట్ అంటే నేను ఈ పార్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సెల్ అనేది ఉంది, ఈ సెల్లో టెక్స్ట్ ఎక్కడుంది, బాటంలో ఉంది. అంటే ఈ టెక్స్ట్ అనేది ఎక్కడ ఉండొచ్చు, మధ్యలో పెట్టొచ్చు మనం ఆ సెల్లో, లేదంటే టాప్లో కూడా పెట్టొచ్చు. సరే ఇది బాగుంది. ఈ టెక్స్ట్ ఉంది, ఈ సెల్లో ఈ టెక్స్ట్ ఉంది, అంటే ఇది ఎక్కడుంది, లెఫ్ట్లో ఉంది. అంటే సెంటర్లో పెట్టొచ్చు, రైట్లో పెట్టొచ్చు. అంటే దాన్నే మనం ఏమంటామంటే ఒక సెల్లో ఉండే టెక్స్ట్ అనేది ఎక్కడ ఉండాలనేది డిసైడ్ చేసేదే అలైన్మెంట్ అనమాట. సో ఇక్కడ హారిజెంటల్ అంటే ఇక్కడ అడ్డంలో, అంటే ఇప్పుడు డి అనేది ఉంది. సో డి అనేది ఎక్కడ ఉండాలి, సెంటర్లో ఉండాలా లేకపోతే రైట్లో ఉండాలా? దాని మీన్స్ సెంటర్, లెఫ్ట్, సెంటర్, రైట్. నాకు సెంటర్లో ఉండాలి. ఓకే బాగుంది. అండ్ నెక్స్ట్ వర్టికల్, అంటే వర్టికల్గా, అంటే ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఎంప్లాయీ నేమ్ అనేది మధ్యలో ఉండాలా, టాప్లో ఉండాలా, బాటంలో ఉండాలా? ఓకే, సో ఇక్కడ వచ్చేసి నాకు సెంటర్లో ఉండాలి. అంటే ఓవరాల్గా ఏమవుతుంది, ఇప్పుడు డి అనేది ఉందనుకోండి. సో డి అనేది సెంటర్లో వస్తుంది అండ్ ఇది హారిజెంటల్, వర్టికల్లో సెంటర్ అంటే ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, సో అలా మనం ఏంటంటే వర్టికల్గా అండ్ హారిజెంటల్గా మనం ఒక సెల్లో ఉండే టెక్స్ట్ని మనం అలైన్ చేసుకోవచ్చు.
చూడండి ఒక్కసారిగా ఎలా మారిపోయిందో, హెడ్డింగ్స్ అనేవి పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయి. ఓకే, బాగుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ Ctrl+1 ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ టెక్స్ట్ అలైన్మెంట్లో మనకి ఆప్షన్స్ అన్నీ అర్థమైపోయినాయి. ర్యాప్ టెక్స్ట్, మెర్జ్ సెల్స్, తర్వాత హారిజంటల్ అండ్ వర్టికల్లో మనం టెక్స్ట్ని అలైన్ చేయడం. అండ్ ఇంకా మనకి టెక్స్ట్ని ఇంకా మనకు ఏ డైరెక్షన్లో కావాలనుకుంటే ఆ డైరెక్షన్లోకి ఇక్కడ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డి అనేది ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు డి అనే టెక్స్ట్ నాకు ఎలా ఉండాలి అంటే నాకు 90 డిగ్రీస్లో కనిపించాలి. ఓకే, దెన్ సింపుల్గా నేను ఓకే వేస్తున్నాను. చూడండి, సో డి అనేది ఎలా కనిపించింది. సో అలా మనం చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మనం ఏంటంటే ఆ కాలం యొక్క సైజ్ అనేది ఇంకా మనం కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట. అది మనకు సిచ్యువేషన్ బట్టి యూజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడి వరకు అర్థమైపోయింది. రైట్, సరే ఇక్కడ నేను కొంచెం డేటా అయితే ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సో ఎంప్లాయీ నేమ్స్ కావాలి కదా. సో ఇక్కడ నుంచి నేను ఎంప్లాయీ నేమ్స్ తీసుకుంటున్నాను. సో స్టూడెంట్స్ బికమ్స్ ఎంప్లాయీస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ డెసిగ్నేషన్స్ ఇక్కడ వచ్చేసి సంథింగ్ ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఓకే, అండ్ వచ్చేసి ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ అండ్ సంథింగ్ ఏదో ఒక డెసిగ్నేషన్ అయితే ఇచ్చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ కూడా మనకి టెక్స్ట్ అనేది రైట్కి వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ ర్యాప్ టెక్స్ట్ చేయడం అంత బాగోదు, సింపుల్గా కాలమ్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసేస్తాను. ఓకే, ఇక్కడ మనకి పైన నేమ్స్ ఉన్నాయి కదా కాలమ్స్కి, అక్కడ ఆ లైన్ మీదకి తీసుకెళ్తే మౌస్ పాయింటర్ చేంజ్ అవుతుంది. అక్కడ జస్ట్ క్లిక్ చేసి పట్టుకొని మనకు కావాల్సిన కాలమ్ సైజ్ అనేది తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. నాకు ఈ మొత్తానికి ఏంటంటే ఒక హెడ్డింగ్ అనేది కావాలి. ఓకే, ఎంప్లాయీ టేబుల్ అనే ఒక హెడ్డింగ్ కావాలి. సో ఎంప్లాయీ టేబుల్ ఇక్కడ రాస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎంప్లాయీ టేబుల్ అని రాసేసాను. ఓకే, బట్ ఇక్కడ వచ్చింది, బట్ నాకు ఇది సెంటర్లో ఉండాలి. సెంటర్లో ఉండాలంటే ఏం చేస్తాం, ఫస్ట్ ఈ సెల్స్ అన్నీ నేను సెలెక్ట్ చేసుకుంటాను అండ్ వచ్చేసి మెర్జ్ అండ్ సెంటర్ ఇచ్చేస్తాను. సో మనకు అది సెంటర్ వచ్చేది, అంటే ఇది అన్ని సెల్స్ ఒకటే అయిపోయింది అండ్ నాకు మధ్యలో వచ్చేసింది టెక్స్ట్. ఓకే, రైట్. ఓకే, సో ఇప్పుడు ఇది హెడ్డింగ్ అంటే హెడ్డింగ్ లానే ఉండాలి. మరి హెడ్డింగ్ అంటే ఎలా ఉండాలి ఇక్కడ, మరి దాన్ని మనం మాడిఫై చేయాలి, టెక్స్ట్ని మాడిఫై చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనకి ఇంకొక ట్యాబ్ ఉంటుంది. సో దట్ ఈస్ ఫంట్ ట్యాబ్. సో ఫంట్ ట్యాబ్లో అది ఎలా కనిపించాలి, సో ఇక్కడ మనం యూస్ చేసే ఫంట్ ఏంటంటే ఎక్కువగా టైమ్స్ న్యూ రోమన్ అనేది యూస్ చేస్తాం. సో టైమ్స్ న్యూ రోమన్ అని ఇచ్చేసాను. తర్వాత ఇక్కడ వచ్చేసి బోల్డ్ ఇవ్వాలనుకుంటున్నాను, ఇటాలిక్ ఇవ్వచ్చు, అవసరం లేదనుకుంటొద్దు. సో ఇది ఒక హెడ్డింగ్ కాబట్టి నాకు 16 సైజ్ ఉండాలి. ఇక్కడ మీకు ప్రివ్యూ చూపిస్తుంది. అండ్ వచ్చేసి ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ కూడా యూస్ చేయొచ్చు, బట్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఇవ్వాలనుకుంటున్నా అంటే స్ట్రైక్ త్రూ, అంటే మనకి టెక్స్ట్ మీద లైన్ వస్తుంది, సూపర్ స్క్రిప్ట్స్ అండ్ సబ్స్క్రిప్ట్. సో ఇవన్నీ మనకు అక్కర్లేదు ఇక్కడ. ఓకే, సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఓకే ఇచ్చేసాను. చూడండి మనకి చేంజ్ అయిపోయింది. అండ్ మనకి ఇవి కూడా చేంజ్ చేయాలనుకుంటే వీటిని కూడా చేంజ్ చేయొచ్చు. సో ఏ రేంజ్ కావాలనుకుంటే ఆ రేంజ్ మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సో బోల్డ్ 12 సైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, బట్ ఏంటంటే మొత్తానికి అప్లై అయిపోయింది. సో మొత్తం వద్దు, నాకు ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో నాకు ఈ పార్ట్ అంతా నాకు నార్మల్గా కావాలి, బోల్డ్ అవసరం లేదు. ఇక్కడ కూడా ఫంట్లో కూడా ఉంటుందన్నమాట మనకి. సో ఫంట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేసి ఏమవుతుందో చూద్దామా. ఈ మనకి గ్రూప్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఫంట్ అనే నేమ్తోని, ఈ ట్యాబ్లో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి సేమ్ అదే విండో ఓపెన్ అవుతుంది. ఓకే, అండ్ మీరు ఇక్కడ కూడా చూడండి, మీరు అలైన్మెంట్లో ఇక్కడ ఇంతకుముందు చేసాం కదా మనం అలైన్మెంట్, మనకి టాప్ సెంటర్ బాటమ్, లెఫ్ట్ సెంటర్ రైట్, సో సేమ్ డైరెక్షన్ సేమ్ అనమాట. సో అవే ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. ఓకే, మనం ఇక్కడ క్లిక్ చేసి చేయొచ్చు, లేదంటే Ctrl+1 ప్రెస్ చేసి కూడా చేయొచ్చు. ర్యాప్ టెక్స్ట్, మెర్జ్ అండ్ సెంటర్, ఓకే, ఇవన్నీ మనం ఆప్షన్స్ అనేవి మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ సీరియల్ నెంబర్ అనేది కొంచెం కనిపించట్లేదు కాబట్టి ఓకే, సరే. సో ఇలా అయితే వచ్చేసింది, బాగుంది. బట్ ఏంటంటే ఏదో సంథింగ్ ఇక్కడ లైన్స్ అనేవి నాకు సరిగ్గా తెలియట్లేదు. ఒకవేళ మీరు కనుక ఇక్కడ మీరు ప్రింట్ ప్రివ్యూ చూసారనుకోండి, సో ప్రింట్ ప్రివ్యూలో అయితే మనకి లైన్స్ ఏం కనిపించవు. సో మరి లైన్స్ కావాలి, నాకు లైన్స్ కనిపించాలి అంటే సో మనకు ఏ పార్ట్ అయితే కావాలనుకుంటున్నారో ఆ పార్ట్ అంతా సెలెక్ట్ చేసుకోండి. మీకు లైన్స్ ఎక్కడ కావాలో
మళ్ళీ Ctrl+1 ప్రెస్ చేయండి అండ్ సింపుల్గా వచ్చేసి ఇక్కడ మీకు అలైన్మెంట్ అయిపోయింది, ఫంట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఈ ఆప్షన్స్ అనేవి రేర్గా యూజ్ చేస్తాం, బట్ నేను ఏవైతే చెప్తున్నానో అవే ఇంపార్టెంట్. సో బార్డర్లోకి వెళ్తాను. సో బార్డర్లో మనకి బార్డర్ ఎలా ఉండాలి అండ్ వచ్చేసి మనకి ఈ సెలెక్ట్ చేసుకున్న పార్ట్ మొత్తానికి అవుట్లైన్ బార్డర్ కావాలి. సో దిస్ పార్ట్ అంటే ఇక్కడ నాకు ఎట్లయితే ఇక్కడ అవుట్ సైడ్ అనమాట. అండ్ ప్రతి ఒక్క ఇండివిజువల్ సెల్కి కూడా నాకు ఇన్సైడ్ కూడా కావాలి కాబట్టి లైన్ సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. రైట్, ఇప్పుడు చూడండి మీకు ఎలా కనిపిస్తుంది, మీకు టేబుల్ అనేది ఎలా కనిపిస్తుంది. ఓకే, సో ఇవన్నీ మనకి డిడక్షన్స్, ఇవన్నీ అడిషన్స్, డిడక్షన్స్, నెట్ శాలరీ, బేసిక్ శాలరీ, ఎంప్లాయీ నేమ్, సో ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. ఓకే, సో ఇలా మనం ఏంటంటే ఒక టేబుల్ని అయితే నేను డేటా సమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. అండ్ ఇందులో ఇప్పుడు మనం ఏం చేయాలంటే డేటా ఫిల్ చేయాలి. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ నేను టెక్స్ట్ని ఎలా మార్చుతున్నాను, ఎలా కనిపించడానికి బాగా చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా వచ్చేసి నేను Ctrl+1 ప్రెస్ చేస్తున్నాను. సో ఇదంతా బార్డర్కి సంబంధించి, ఈవెన్ బార్డర్స్కి కలర్ ఇవ్వచ్చు, బట్ అదంతా మనకి కలర్ ప్రింట్ చేసినప్పుడు మాత్రమే కనిపిస్తుంది. అండ్ కలర్స్, బార్డర్ కలర్స్ ఎవరు ఇవ్వరు. ఓకే, అండ్ సో అలైన్మెంట్ అయిపోయింది, ఫంట్ అయిపోయింది, బార్డర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఫిల్. సో ఫిల్లోకి వెళ్తే ఏంటంటే మనం ఈ సెలెక్ట్ చేసుకున్న ఏదైతే ఏరియా ఉంటుందో ఆ ఏరియాలో మనం ఏ కలర్ ఫిల్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో సమ్ టైమ్స్ యూస్ చేస్తాం ఫిల్ కలర్, అది కూడా మనం డార్క్ కాకుండా లైట్గా అట్లా యూస్ చేయొచ్చు. ఓకే, సో ఇలా మనం ఇస్తే మనకి లుకింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకే, సరే, సో ఇలా మనకి ఎంప్లాయీని అంటే ఈ టేబుల్ని అయితే నేను ఇలా డిజైన్ చేశాను. అండ్ ప్రొటెక్షన్ అనేది ఏంటంటే ఈ షీట్కి సంబంధించిన మనకి డేటా అనేది ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. జస్ట్ ఆప్షన్స్ మాత్రమే. సో ఇప్పటివరకు అలైన్మెంట్, ఫంట్, బార్డర్, సో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బార్డర్లో ఏంటంటే స్పెసిఫిక్గా మనం సెలెక్ట్ చేసుకునే ఏరియాలో మనం ఓన్లీ లెఫ్ట్ బార్డరే కావాలనుకుంటే లెఫ్ట్ బార్డరే ఇచ్చుకోవచ్చు, తీసేయాలనుకుంటే తీసేయచ్చు. సో అట్లా స్పెసిఫిక్గా మనం ఇక్కడ బార్డర్స్ అనేవి ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏదైతే సెలెక్ట్ చేసుకున్న ఏరియా ఉందో ఇప్పుడు ఆ ఏరియాకి నాకు టాప్ బార్డర్ వద్దు, క్లిక్ చేశాను, సింపుల్గా ఓకే అంటున్నాను. చూడండి ఇక్కడ టాప్ బార్డర్ వెళ్ళిపోయింది. సో అదే ఇక్కడ బార్డర్స్ ఇక్కడ కూడా ఇవ్వచ్చు అనమాట. ఆల్ బార్డర్స్ ఇక్కడ కూడా ఉంటాయి, ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, అక్కడ ఉంటాయి, బట్ మనం ఎప్పుడైనా షార్ట్ కట్స్ యూస్ చేయాలి. ఓకే, సో ఇలా నేను టేబుల్ని అయితే డిజైన్ చేశాను. అండ్ ఇంకా ఇప్పుడు నేను ఇందులో సమ్ డేటా అయితే ఇన్పుట్ చేయాలనుకుంటున్నాను. సో బేసిక్ శాలరీ, సరే ఓకే, సమ్ ర్యాండమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తున్నాను ఇక్కడ నేను. ఓకే, ఇక్కడ నేను డేటా ఎంటర్ చేస్తున్నాను, బట్ ఇక్కడ ఈ నెంబర్స్ అనేవి ఎలా కనిపిస్తున్నాయి, అక్కడ కామాస్ లేవు, వాటిని చదవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఒకవేళ ఆ డేటాని నేను కనుక సెలెక్ట్ చేసుకొని Ctrl+1 ప్రెస్ చేశాను అనుకోండి, ఇక్కడ మీరు నెంబర్లోకి వెళ్తే ఇక్కడ మీరు ఆ డేటాని కూడా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అంటే అది మీరు ఒకవేళ నెంబర్కి కన్వర్ట్ చేయాలనుకుంటే నెంబర్ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ శాంపిల్ చూపిస్తుంది, డెసిమల్స్ వచ్చేస్తాయి, 0 వేసేస్తున్నాను. యూజ్ 1000 సపరేటర్. సో ఇక్కడ క్లిక్ చేయండి, సింపుల్గా ఓకే చేసేసేయండి. చూడండి మీకు కామర్స్ వచ్చేస్తాయి. అండ్ ఈ డేటా మొత్తం నాకు ఎలా కావాలి అంటే లైక్ కరెన్సీ సింబల్లో కావాలి. సో కరెన్సీ ఏ సింబల్ కావాలి కరెన్సీకి అని చెప్పేసి ఇక్కడ మీకు ఇందులో ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మీరు ఆప్షన్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకి నెంబర్ ఆఫ్ కరెన్సీస్ అనమాట అండ్ కరెన్సీ సింబల్స్. ఓకే, సో ఇక్కడ మీరు కావాలనుకుంది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్, సింపుల్గా ఓకే మీద క్లిక్ చేస్తున్నాను, చూడండి విత్ సింబల్. రైట్, సో ఇలా మనం డేటాని ఎలా కావాలనుకుంటే అలా మనం నెంబర్ అంటే నెంబర్స్ రిలేటెడ్ అంటే ఏదైతే టెక్స్ట్ ఉంటుందో ఆ నెంబర్స్ ఉంటాయో సో వాటిని 1000 సపరేటర్ చేయొచ్చు, కరెన్సీ సింబల్ ఇవ్వచ్చు. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి లైక్ డేట్ అండ్ టైమ్స్ రిలేటెడ్ డేటాని అంటే ఈ సెలెక్ట్ చేసుకున్న డేటాని మనం లైక్ డేట్ అంటే మనం ఏదైనా క్యాలిక్యులేషన్ అంటే డేట్స్ ఎంటర్ చేసినప్పుడు
పక్కాగా డేట్ ఫార్మేట్లో రావాలి అనుకున్నప్పుడు ఆ డేటాని సెలెక్ట్ చేసుకొని మనం ఈ డేట్లోకి వెళ్ళేసి మనం ఏ ఫార్మేట్లో ఆ డేట్ అనేది కనిపించాలనేది ఇక్కడ ఇస్తామన్నమాట. అండ్ అలాగే టైం, పర్సంటేజెస్ కూడా. సో ఇక్కడ శాంపిల్స్ చూపిస్తాయి. ఓకే, లేదు నాకు అదంతా టెక్స్ట్ లాగా ఉండాలనుకుంటే టెక్స్ట్ లాగా చేసుకోవచ్చు. సో ఇలా మనం డిఫరెంట్ నెంబర్ రిలేటెడ్ ఇక్కడ మనకి ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇదంతా మనకి ఏంటి అంటే ఒక టెక్స్ట్ని మనం ఎలా ఫార్మేట్ చేయాలి అనేది మనకి ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే ఒక టెక్స్ట్ని అంటే దాని యొక్క అపియరెన్స్ ఎలా ఉండాలి, సో అపియరెన్స్ ఎలా ఉండాలి అనే దాని గురించి ఇక్కడ మనకి ఈ Ctrl+1 అనే షార్ట్ కట్ అనేది బెస్ట్ వేలో పనిచేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు షార్ట్ కట్ కాకపోయినా ఇక్కడ మీరు డైరెక్ట్గా కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మీకు ఫంట్ రిలేటెడ్ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ అలైన్మెంట్ రిలేటెడ్ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ నెంబర్స్, ఇంతకుముందు నేను చెప్పాను కదా, నెంబర్స్ మీకు డెసిమల్ ప్లేసెస్ ఎన్ని కావాలి, కామాస్, పర్సంటేజు, డాలర్ అంటే కరెన్సీ సింబల్. సో అవన్నీ ఆప్షన్స్ మనకి ఇక్కడే అవైలబుల్గా ఉంటాయి. ఓకే, సో మీరు Ctrl+1 ప్రెస్ చేసి చేసినా అండ్ ఇక్కడ నుంచి మీరు యూస్ చేసినా కూడా మీరు టెక్స్ట్ని మోడిఫై చేయాలనుకుంటే చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫాంట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫాంట్స్ కూడా ఉంటాయి. అండ్ సైజెస్, సో ఇవన్నీ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇది మనం ఒక టెక్స్ట్ని ఫార్మేట్ చేయాలి అండ్ సెల్స్ని ఫార్మేట్ చేయాలి అంటే స్పెసిఫిక్గా సెల్స్ని టెక్స్ట్ని ఫార్మేట్ చేయడం విత్ ద హెల్ప్ ఆఫ్ సెల్స్ షార్ట్కట్ కీ, ఫార్మేటింగ్ సెల్స్ షార్ట్కట్ కీ అనమాట. సో అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫార్మేటింగ్ ఇస్ నథింగ్ బట్ చేంజింగ్ ద అపియరెన్స్ ఆఫ్ ద టెక్స్ట్. ఓకే, అండ్ చేంజింగ్ ద అపియరెన్స్ ఆఫ్ ద టేబుల్, వాట్ ఎవర్ మీరు ఏమైనా అనుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫార్మేటింగ్. అండ్ నెక్స్ట్ క్లాసెస్లో మళ్ళీ నెక్స్ట్ కాన్సెప్ట్స్ గురించి అయితే మీకు చెప్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండ్ బాయ్.